పైశాచిక ఆనందం పొందుతున్నాం. కాబట్టి నేను ఒక్కడే చెప్తున్నా, అన్ని అనుమతులు కలిగిన చించోడు మండలం చేయి, కోల్గిదల మండలం చేయి, నీ ఎప్పటి సమయం అనుమవుతుందా? ఇలా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడుగుతున్నాం, నిలదీస్తా ఉన్నాం. 3 అంకెల మండలాలు చేయని చెప్పని కోరుతున్నాం. మేము కష్టాన్ని విడగొట్టడానికి ఎందుకంటే వేరే మీరు వర్గంగా మీరు నియంత్రణ పాలన ఇష్టానుసారంగా పరిపాలిస్తున్నారు. పైశాచిక ఆనందాలు పోకు. నువ్వు మూలిగిన మండలాన్ని ప్రకటించే ఈ గ్రామానికి రా. ఇక్కడ స్థానికులు కూడా అడుగుతున్నా, నాయకులారా, సర్పంచ్, ఎంపీటీసు, వార్డు మెంబర్లు మీకు దండం పెట్టి చెప్తా ఉన్నాం. మూలిగిన మండలం తరఫున మీ పదవులు ముఖ్యం కాదు, మీ గ్రామం ముఖ్యం. మీకు మీ మండలం ముఖ్యం. మీకు కావాలి. అలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ కావాలంటే అధికారంలో అంటే మీకు ఈ వీడియో ఎందుకు చూపెడుతుందంటే, ఆ రోజు ఎవరు అబ్బ సొత్తా అమ్మ సొత్తా మండలియనికి మీకేం ఇబ్బంది అవుతుంది అంటే అని చెప్పి మాట్లాడిన సందర్భం కానీ, అలాగే మాజీ ముఖ్యమంత్రిని, అలాగే మాజీ ఎమ్మెల్యే గారిని మీరు ఇష్టం వచ్చిన రీతిలో సంబోధించారు. అంటే మీరు ఆ రోజు మొగిలిగిద్ద, చించోడు గ్రామాల ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టు మీరు మాట్లాడినట్టున్నారు. మేము దాన్ని మాత్రం తప్పు పడతలే. కానీ మీరు అధికారంలోకి వచ్చినాక దగ్గర 14-15 నెలలులా రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి 2వ సారి రావడం జరుగుతుంది. ఒకటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ గురించి వచ్చారు. అప్పుడు లక్ష్మీదేవిపల్లి గురించి కూడా ఏం మాట్లాడలేకపోయారు. ఒక ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు షాద్నగర్ నియోజకవర్గ ప్రజలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు, అరే ఒక ముఖ్యమంత్రి వస్తుండు, షాద్నగర్ మీద వరాల జల్లు కురిపిస్తారు, లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ అనేది మనము అత్యంత ఎత్తైన ప్లేస్ ఉన్నాం, లక్ష్మీదేవిపల్లి కడితేనే మనకు వాటర్ వస్తుందని చెప్పి మనం అనుకున్నాం. అట్లాంటి దానికి ఏదైనా కార్యాచరణను లేదు ఏదైనా హామీ ఇస్తారంటని అనుకున్నారు. కానీ ఆ రోజు కూడా ఏమి ఇవ్వలేదు. కానీ ఈరోజు మొగిలిగిద్ద మండల్కు స్పెషల్గా మండల్ కేంద్రం ఏర్పాటు చేస్తానని చెప్పి ఎలక్షన్లో హామీ ఇచ్చి ఈరోజు ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే అభివృద్ధికి ఎవరైనా కానీ అడ్డుకుంటలేరు. ముఖ్యమంత్రిని రావాల్సింది కానీ మేము కూడా కోరుకుంటున్నాం. కానీ మండల్ ప్రకటిస్తే మండల్ ప్రజలు హర్షిస్తారు, మొగిలిగిద్ద ప్రజలు హర్షిస్తారు. అరే మేము చదువుకున్న స్కూల్ను ముఖ్యమంత్రి గారు జూనికి వచ్చారు. ఇదే సందర్భంలో ప్రజల చిరకాల ఆకాంక్ష మొగిలిగిద్ద మండలం కూడా ఏర్పాటు చేసిరండి అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. రాజకీయాలకు నేనైతే ఒకటి చెప్తున్నా, రాజకీయ నాయకులకు అందరికీ, మీకు మొగిలిగిద్ద మండల్ కావాలనుకున్న వాళ్ళు మొగిలిగిద్ద మండల్ అయ్యే వరకు మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం నిలబడితే మిమ్మల్ని ప్రజలు క్షమించరు. ఎందుకంటే ఆ రోజున్న ఎంపీటీసీలను, సర్పంచ్లను మీకు ప్రజలు ముఖ్యం కాదా, పదవులు ముఖ్యమా, మీరు రిజైన్ చేయండి అని చెప్పి అడిగిర్రు. నేనేం అడుగుతున్నంటే, ఒక ముఖ్యమంత్రి వచ్చినా ఇంకా కూడా మీరు మండల్ ప్రకటించకుంటే రేపు పొద్దుగాల ఎలక్షన్లో ఓట్లు ఎట్లా అడుగుతారు? ముఖ్యమంత్రి గారు రావాల్సిందే, స్కూల్ గురించి 150 సంవత్సరాల గురించి అభివృద్ధి పథకాలు మొగిలిగిద్దకి ఇవ్వాల్సిందే, స్కూల్ను డెవలప్ చేయవలసిందే. ఇది దినచర్య. ఒక ముఖ్యమంత్రి గారు వస్తే డెవలప్మెంట్ ఉంటుందంటని చెప్పి ప్రతి ఒక్కరు ఆశిస్తారు. రావాలి, పూర్వ విద్యార్థులు కలవాలి, వాళ్ళు కూడా సంతోషపడతారు, అరే ఒక ముఖ్యమంత్రి మా 150 సంవత్సరాల స్కూల్కి వచ్చిరని చెప్పి. కానీ మొగిలిగిద్దను మండళ్ళు ప్రకటించుకుంటే మాత్రం ఎవ్వరూ హర్షించరు. నిజంగా మొగిలిగిద్దను మండలి ప్రకటిస్తే కార్యక్రమం అనేది దిగ్విజయం అవుతుంది. ఒకవేళ మొగిలిగిద్దను మండలి ప్రకటించకుంటే మాత్రం ఒకసారి ఆలోచించవలసి వస్తుంది. ఎందుకంటే నిన్న మొన్న మీరు చూసిరు, 200 గ్రామ పంచాయతీలు చేసిరు, కొత్త మున్సిపాలిటీలు చేసిరు, మండలాలు చేసిరు. అంటే మండలాలు వేరే దగ్గర అవుతున్నాయి ఎందుకు? మన దగ్గర కూడా గ్రామ పంచాయతీలు కొత్తవి చేసిరు. మళ్ళీ మన దగ్గర మండలాలు మొగిలిగిద్దను ఎందుకు చేస్తలేరు, చించోడిని ఎందుకు చేస్తలేరు? మీరే అన్నారు ఎవరు అయ్య సొత్తు పోతుంది, ఎవరు అమ్మ సొత్తు పోతుంది అంటే అని చెప్పి. మళ్ళీ ఇప్పుడు ఎవరి సొత్తు పోతుందో ఒకసారి ఆలోచించుకోవాలి. నేనైతే ప్రజల తరఫున నేనైతే ఖచ్చితంగా మొగిలిగిద్ద మండలి నడుతా, చించోడు మండలి నడుతా. అభివృద్ధికి ముఖ్యమంత్రి గారు వచ్చినా, ప్రధానమంత్రి గారు వచ్చినా షాద్నగర్ నియోజకవర్గ ప్రజలు హర్షిస్తారు. కానీ ఆ ప్రజల ఆకాంక్ష మేరకు మొగిలిగిద్ద మండలాన్ని ప్రకటించి వస్తే చాలా బాగుంటుందంటని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇది ముఖ్యమంత్రి వారి వరకు ఖచ్చితంగా మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, వాట్సాప్ గ్రూపుల ద్వారాని మీరు చేరవేస్తే, ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడ ప్రకటిస్తే నిజంగా కూడా చాలా సంతోషం. ఎందుకంటే 10 మందికి ఏదో అవసరమో అది ప్రకటిస్తేనే సంతోషం. కానీ ఏదో వచ్చిరు పోయిరు అంటే అది కంపల్సరీ రావాల్సిందే, మనం చేయవలసిందే. కానీ మీ చేతిలో ఉంటుంది మండలాలు ఏర్పాటు చేసేది.
మీ చేతిలో ఉంటుంది గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసేది. కాబట్టి ముగిల్గిద్ద మరియు చించోడ్ మండలాన్ని ఏర్పాటు చేయవలసిందిగా ముగిల్గిద్ద గ్రామస్తుల తరఫున అలాగే చించోడ్ గ్రామస్తుల తరఫున ఈ రెండింటి మండలాలను ప్రకటించాలని చెప్పి నేనైతే ముఖ్యమంత్రి గారికి స్థానిక ఎమ్మెల్యే గారికి ఏదైతే హామీ ఇచ్చారో వారికి పత్రికా ముఖంగా మీడియా ముఖంగా మరొకసారి వేడుకుంటున్నాం. మాకు కావలసిన 2 మండలాలు కేటాయించండి, అభివృద్ధిలో అందరినీ భాగస్వాములు చేయండి. మన షాద్నగర్ అభివృద్ధికి మనం ఎల్లవేళ్ళ తోడ్పడమంతమని సంగీతం ఇవ్వండి. దయచేసి మేమైతే వేడుకుంటున్నాం, ప్రజల ఆకాంక్షల మేరకు ముగిల్గిద్ద మండలాన్ని అలాగే చించోడ్ మండలాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మీడియా మిత్రుల ముఖంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ముఖంగా మేమైతే చేతులు జోడించి ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాం. మా లోకల్ షాద్నగర్ సంబంధించి ఏదైనా సమస్య ఉంటే మీరే పరిష్కరించలేనప్పుడు ఇక భవిష్యత్తులో ఇంకేం జరుగుతుందో ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన సమయం ఏర్పడ్డది. ఒక ముఖ్యమంత్రి గారు వచ్చి కూడా ఒక మండలిని నిర్వహించే పరిస్థితులు లేకుండా మాత్రం అది దౌర్భాగ్యం అనుకుంటాం. మేమైతే ఆలోచించవలసి వస్తుంది. ముఖ్యమంత్రి గారి మేము ఏదైతే అంటే ఏదైతే ముగిల్గిద్దకు వస్తుందో దాన్ని వ్యతిరేకించాలన్నా లేదు స్వాగతించాలన్నా అనేది మీ నిర్ణయం పైన ఆధారపడుతుంది. కాబట్టి ఇంకొక 48 గంటల టైం ఉంది, మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఆశిస్తూ ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మరియు ముగిల్గిద్ద చించోడ్ సంబంధించిన విలేజర్స్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు.